ఈ నెల లబ్ధిదారులకు ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయించింది. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ముందు రోజు అనగా ఆగస్టు 31న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు సంబంధించిన సిబ్బందికి సూచనలు ఇచ్చారు. అలాగే ఆగస్టు 31న లబ్ధిదారులు తమ తమ నివాసాల్లో అందుబాటులో ఉండి పింఛన్లు పొందాలని కోరారు. పేదల సేవలో కార్యక్రమం కింద పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఈ నెల 31వ తేదీన పంపిణీ చేస్తామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయించిందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెప్టెంబర్ 1వ తేదీన ఆదివారం సెలవు దినం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఆగస్టు 31వ తేదీన గ్రామాలలో అందుబాటులో ఉండి పింఛన్లు పొందాలని ఆయన కోరారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు సెప్టెంబర్ 2వ తేదీన పింఛన్లు పొందవచ్చని ఆయన చెప్పారు. 31వ తేదీన 100% పింఛన్లు పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని ఇరు జిల్లాల కలెక్టర్లు తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పింఛన్ల పంపిణీకి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు ఆదేశించారు. ఎక్కడా ఇబ్బందులు రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని, సిబ్బంది మ్యాపింగ్ పక్కాగా ఉండాలని స్పష్టం చేశారు.